హలో హాయ్ నమస్తే, నేను మీ యాంకర్ నవనీత అండ్ వెల్కమ్ టు సిటీ మార్ట్ టీవీ. అండ్ ఇవాల్టి రోజున ఫేమస్ అనేది ఏదైనా ఉంది అంటే మన ఈ చాట్ జీపీటీలోది జిలేబీ, జిబిలి, గిబిలి ఏమంటారో కానీ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. నా ఉద్దేశంలో అయితే దాన్ని జిబిలి ఆర్ గిబిలి అంటారని నేను అనుకుంటున్నాను. సో మన కొన్ని నెలల క్రితం మన మోనాలిసా ఏ విధంగా అయితే వైరల్ అయిందో కళ్ళేసుకొని, అట్లా ఈ డిజిటల్ క్యారికేచర్ అనే ఒక యాప్ ఉంది కదా, అది మామూలుగా వైరల్ కాదు, పిచ్చగా వైరల్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో నాకు ఇంకా అర్థమైతలేదు. ఒక్క అడ్వాంటేజ్ అయితే ఉంది అనుకోవాలి, అది ఎవరికంటే లవర్స్. ఇప్పుడు వాళ్ళు పబ్లిక్గా పోస్ట్ చేయలేని ఫొటోస్ ఏమైనా అంటే వాళ్ళు దిగిన ఫోటోలు ఈ గిబ్లీలో పెట్టి దాన్ని ఒక డిజిటల్ క్యారికేచర్ లాగా క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసుకుంటున్నారు. సో అమ్మాయోడో ఎవడికి తెలియదు, అబ్బాయోడో ఎవడికి తెలియదు. సో అదొక్కటే ఉపయోగం అని నా ఉద్దేశం. నేనైతే ఇంకా చేసుకోలేదు, ఎందుకంటే ఐ డోంట్ థింక్ అది పెద్ద ఇదని నాకు అనిపించలేదు. ఇవాళ స్నాప్చాట్ ఓపెన్ చేసినా కూడా మీకు అలాంటి ఫిల్టర్స్ వస్తున్నాయి. మరి దీనికి ఎందుకు ఇంత ఫాలోయింగ్ అనేది నాకు ఇంకా అర్థమైతలేదు. జనాలు పిచ్చోళ్ళు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చాట్ జీపీటీలో రిక్వెస్ట్లు పెట్టేసరికి మన ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు, ఆపేయండి రా బాబు మా చాట్ జీపీటీ స్లో అయిపోయిందని. వాళ్ళు చాట్ జీపీటీ పెట్టింది ఏదైనా ఒక మంచి విషయం అంటే మనకి ఏదైనా తెలియని విషయము మనకి తెలియజేయడానికి పెట్టారు. కాకపోతే వాళ్ళు ఏ రోజున ఈ ట్రెండ్ స్టార్ట్ చేసారో కానీ ఆ చాట్ జీపీటీ అంటే కూడా తెలియని వాళ్ళు అది ఇన్స్టాల్ చేసుకొని మరి ఇదంతా స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, స్టార్ట్ చేశారు, ఫైన్. కానీ దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎవరికన్నా తెలుసా అంటే ఎవరికి తెలియదు. సో అందరు ఏమంటున్నారు అంటే ఇది పెద్ద స్కాము, మన ఫోటోలు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు. మన ఫోటోలు ఎక్కడ లేవండి. ఇన్స్టాగ్రామ్లో మన ఫోటోలు, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఫోటోలు. సో నిజంగా ఒక ఫోటోలతో స్కామ్ చేసుకోవాలనుకుంటే చాట్ జీపీటీ అనేది ఒక్కటే కాదు ప్లాట్ఫామ్, ఎక్కడి నుంచైనా తీసి చేసుకోవచ్చు. మన మోనాలిసాదే చూడండి ఎన్ని వీడియోలు, తను కానే కాదు కానీ తను ఒక ఫేస్ ఫిల్టర్ వేసేసి ఇష్టం వచ్చినట్టు వీడియోస్ తీస్తున్నారు. సో డెఫినెట్గా స్కామ్ కూడా ఉంటుంది, కానీ దీని వల్లనే అని మాత్రం నేను చెప్పను. అన్ని యాప్స్ ద్వారా కూడా స్కామ్ ఉంటుంది. కాకపోతే మనం ఈ జనరేషన్లో ఉన్నాం, మనం ఒక ఫోటో పెట్టనిదే మన డే స్టార్ట్ అవ్వదు. సో అది నేను తప్పనను, ఎవరు పోస్ట్ చేయొద్దనను. కాకపోతే కొంచెం తెలిసి అంటే మనం ఏం చేస్తున్నామన్న ఒక అవగాహన ఉంటే చాలు. బేసిక్గా నేను ఈ చాట్ జీపీటీ మన ఈ ఏదైతే స్టూడియో జిబిలి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీనివల్ల నష్టపోయేది ఒక్కరే, ఎవరు అంటే మన డిజిటల్ క్యారికేచర్ వేసే వాళ్ళు, ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నష్టపోతున్నారు. నేను చాలా ఈవెంట్స్లలో చూస్తూ ఉంటాను, వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని ఇలా మనుషులు ముందు కూర్చుంటే వాళ్ళు డ్రా చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ వీటి వలన పాపం వాళ్ళు డ్రా కూడా చెయ్యట్లేదు, అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు, మొత్తం ఆటోమేటెడ్ అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కానీ వర్క్ కానీ రాని పరిస్థితి అయితే ఈరోజు మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంకేదైనా ఉంది అంటే మన అలేఖ్య చిట్టి పిక్కిల్. సో మన ఈ తరం యువత అంటే మన యంగ్స్టర్స్ ఇన్స్టాగ్రామ్లో ఎట్లయిపోయారంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, వాళ్ళు దేశాన్ని ఉద్ధరించేటోళ్ళు కాదు, వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉండదు, ఏం ఉండదు. వాళ్ళు పట్టుకునేది ఏంది, ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో దాన్ని పట్టుకుందాము, దాన్ని 2 ప్రోమోలు, 2 స్క్రీన్ షాట్లు, 2 వాయిస్ రికార్డులు వేసేసి వీడియో చేస్తారు. ఎందుకని? వాళ్ళు ఆ పచ్చడిని తిన్నోళ్ళు కాదు, వాళ్ళని కలిసిన వాళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కాదు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. బట్ స్టిల్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దాని మీద వీడియో చేయాలి. ఆ వీడియో వైరల్ అయిపోయి షేర్లు అయ్యి వాళ్ళకి ఫాలోయింగ్ పెరుగుతుందన్న ఒక రీజన్ తోటి అనవసరంగా అంటే అసలు వాళ్ళు ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఈ పోస్టులు పెట్టడం, వాళ్ళని తిట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళు నోరు జారి కస్టమర్ని తిట్టారు, ఓకే నేను ఇది అందరికి అగేన్స్ట్గా మాట్లాడుతున్నా అనుకోండి, కాకపోతే నా వర్జన్ ఇది, వాళ్ళు తిట్టారనే అనుకోండి. మీరు టైమింగ్ చూసినట్టయితే పైన 2 మెసేజ్లు బ్యాక్ టు బ్యాక్ టైమింగ్లో ఉంది, కానీ లాస్ట్కి తిన రిప్లైలో మధ్యలో కొంచెం టైం ఉంది. అంటే నేనేమనుకుంటున్నా, వాడు ఏదో ఒకటి ఖచ్చితంగా వాగే ఉండాలి, వాడు ఏదో ఒకటి అనంది ఒక అమ్మాయి ఇలా రెస్పాండ్ అవ్వదు. మనం మామూలుగా ఈ మెసేజ్ చూస్తే ఇది ఎందుకండి ఇంత రేట్ అన్న దానికి ఒక అమ్మాయి అలా రెస్పాండ్ అవుతుందా? మీరే అనుకోండి, ఎంత పొగరు పట్టిందైనా, ఎంత ఏమైనా అనుకోండి, డాష్ అయినా కూడా అలా రెస్పాండ్ అవ్వదు. వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి గెలికే ఉండాలని చెప్పి నా ఉద్దేశం. గెలగకుండా ఈమె ఇలా అంటే మాత్రం దీని నోటి దూల. దానివల్లనే ఈ రోజున వాళ్ళ వెబ్సైట్లు బ్లాక్ చేసుకున్నారు, వాట్సాప్లు క్లోజ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా జరిగినాయి. అండ్ వన్ ఆఫ్ దేర్ సిస్టర్స్, ఒక సిస్టర్ మన మీడియా ముందుకు వచ్చి కూడా అందరినీ అపాలజైజ్ కూడా చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం తను ఒక్క మిస్టేక్ వల్ల ఇంతమంది సిస్టర్స్ని, ఫ్యామిలీస్ని తిట్టడం తప్పు.
ట్రోలింగ్ ట్రోలింగ్ ట్రోలింగ్. ఎందుకంటే ట్రోలింగ్? మీరు ఫేమస్ అవ్వడానికి వాళ్ళ మీద ట్రోలింగ్ చేస్తే మీకేమొస్తుంది? తను ఎవరైతే తిట్టారో తిట్టించుకున్నారో వాళ్ళు డీల్ చేసుకుంటారు. నచ్చని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడమో ఇట్లాంటివి చేసుకుంటారు. ఓకే, ఫైనలీ వాళ్ళది మూత పడిపోయింది, అక్కడికి క్లోజ్. ఇంకొక విషయం, మన కర్నూలు డిస్టిక్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. అది ఎంతమందికి తెలుసు అండి? రీసెంట్గా ఒక 4-5 days ముందే గ్యాంగ్ రేప్ అయింది, 31st March. ఇది ఎంతమందికి తెలుసు? ఒక మహిళ అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఒక పెళ్ళైన మహిళ టెంపుల్కి వెళ్తే రాత్రి 10 గంటలకు వెళ్తే అక్కడ వాష్రూమ్ సదుపాయం లేక వాష్రూమ్కి అని చెప్పి కొంచెం చెట్లలోకి వెళ్తే 7 members తనని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. దీని గురించి ఎవరెందుకు మాట్లాడరు? ఎందుకు ఆ అమ్మాయి ఇంకా బతుకుందనా? చనిపోతే వీ వాంట్ జస్టిస్ అని చెప్పి రోడ్లు పట్టుకొని తిరుగుతారు. మరి బతుకున్న అమ్మాయి, ఆమె కూడా మనిషే కదా, ఆమె బాధితురాలే కదా, తన గురించి ఎవరు మాట్లాడట్లేదేంటి? సో ఈ అమ్మాయి చనిపోయి ఉంటే ఇయాల్టికి ఎలా ఉండేది? రేప్ చేసిన వాళ్ళని చంపేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటారు కదా. మరి బతుకున్న అమ్మాయికి జస్టిస్ ఎలా వస్తుంది? ఆ రేప్ చేసిన ఎవరైతే 7 members ఉన్నారో వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. మేబీ వాళ్ళని కోర్టులో ఇవాళ రేపో ప్రవేశం చేస్తారు, అది జరుగుతుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్లో ChatGPTలలో డిజిటల్ క్యారికేచర్లు పెట్టుకొని ఒకరు ఏదో తప్పు చేసిరంటే వాళ్ళ మీద ట్రోలింగ్లు ఇక్కడే ఉన్నాము. సో ఇదంతా దేని వల్ల అవుతుంది? మనకి చదువు లేక. ఈ రేపులు ఇవన్నీ ఏంటి? వాళ్ళకు ఒక సెక్షువల్ నాలెడ్జ్ లేకపోతే ఒక అమ్మాయి కనిపివ్వగానే ఏదో ఒకటి చేయాలి. ఎన్ని జరుగుతున్నాయి రేప్ కేసులు ఇవాల్టి రోజున, ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి, దానికి ఎంత మంది ఫైట్ చేస్తున్నారు, కానీ ఇంకా ఆగట్లేదు. అంటే దేని వలన? వన్ ఆఫ్ ది రీజన్ టెక్నాలజీ. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్కడ లేని వీడియోలు, ఎక్కడ లేని ఎక్స్పోజింగ్లు అన్నీ అందులో కనిపిస్తున్నాయి. దానివల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు. అదొక్కటే రీజనా అంటే కాదు. మందు అదొక్కటే రీజన్ అంటే అది కూడా కాదు. వాళ్ళ పెరిగిన ఊరు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇవన్నీ కూడా. 7 members ఒక్కరైనా వద్దురా అని ఉంటే ఈ రోజున ఆ పిల్ల అంత సఫర్ అయ్యేది కాదు. కానీ 7కి 7 అన్ఎడ్యుకేటెడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఒకడు మెకానిక్ అయితే, ఒకడు క్లీనరు, ఒకడు డ్రైవరు, ఒకడేమో టెంపుల్ని ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇలాంటి ఒక సమాజంలో మనం బతుకుతుంటే మీకేం కావాలి? డిజిటల్ క్యారికేచర్లు, అలేఖ్య చిట్టి పికిల్స్ మీద ట్రోలింగ్లు, ఇవి కావాలి. మీరు ఎవరైనా న్యూస్ ఫాలో అవుతున్నారో ఎంతమంది ఏమేమి అవుతున్నారు అని చెప్పి? ఇంకో దగ్గర చూస్తే వైజాగ్లో, మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఒక మర్డర్ జరిగింది. దాని గురించి కూడా ఎవ్వరు మాట్లాడట్లేదు. ఓన్లీ న్యూస్లు చూడడము, ఆ న్యూస్ వాళ్ళు చూపించడం తప్ప ఎవరైనా స్పందిస్తున్నారా? మన వైజాగ్ వాళ్ళు కానీ. ఒక మర్డర్ ఎలా జరిగింది? ఒక ప్రేమికుడు నవీన్ అనే అతను తను లవ్ చేస్తే ఒప్పుకోనందుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మదర్ని, డాటర్ని ఇద్దరిని చంపేద్దామని చెప్పి ట్రై చేసిండు. అండ్ అన్ఫార్చునేట్లీ మదర్ గొంతు కోయడంతో మదర్ చనిపోయారు, అండ్ డాటర్కి కూడా గొంతు కోసారు. కానీ బయటకు వచ్చి తను అందరిని ఇలా పిలుస్తుంది, మాట్లాడలేక అరుస్తున్నా కూడా అక్కడే బైక్లు వేసుకొని తిరుగుతున్నారు, కానీ ఎవ్వరు దగ్గర కూడా వెళ్ళి చూడట్లేదు. ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి ఇలా చేయి చూపించి రక్తంలో ఉన్నా కూడా ఎవ్వరు వెళ్ళి సేవ్ చేయట్లేదు. అంటే అలాంటి సమాజంలో ఉన్నాం మనం. ఒక రక్తం చూస్తుంటేనే మనం అల్లాడిపోతాము. అలాంటిది ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి బయటకు పరిగెత్తుకొచ్చి, మీరు వీడియో విజువల్ చూసినట్టయితే అక్కడ వాళ్ళ ముందు బండ్లు కూడా పోతాయి, కానీ ఒక్కరు కూడా ఆపిన వాళ్ళు ఉండరు. మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అసలు? అంటే ఒకరికొకరు సాటి వాళ్ళు సహాయం పక్కకు పెట్టండి. ఫస్ట్ ఎవరు నాశనం అయిపోతున్నాడు వాడి మీద బురద చల్దాం, అంతే. ఒకడు నాశనం అయిపోయాడా వాడి మీద ట్రోలింగ్ చేద్దాం, ఇంతేగాని ఎవడన్నా ఆపదలో ఉన్నారు వాళ్ళని రక్షిద్దాము, వాళ్ళని ఏమైనా చేద్దాము అనేది మాత్రం అది అసలు రానే రాదు ఎవరికి. మనం మనిషి పుట్టింది ఎందుకని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఈ క్రమంలో వాళ్ళ మదర్ చనిపోయారు, అండ్ డాటర్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. సో ఇలాంటి కేసెస్ చూస్తుంటే రోజుకి ఎన్నో ఉట్టి మగవారిదేనా తప్పు అంటే కాదు. ఇంకొక ఆవిడనేమో ముగ్గురికి వాళ్ళ పిల్లలకి విషం ఇచ్చి పెరుగన్నంలో విషం కలిపి ఆ ముగ్గురిని చంపేసింది. తను కూడా తిన్న ట్యాగ్ చేసింది. ఎవరి గురించి? లవర్ గురించి. సో సమాజం ఎటువైపు వెళ్తుంది? ఇన్ని మర్డర్లు, ఇన్ని హత్యలు, ఇన్ని కేసులు, రేప్ కేసులు. సో ఇవన్నీ జరిగేది అన్ఎడ్యుకేషన్ వల్ల, అండ్ తెలియకపోవడం వల్ల. ఇలా చేస్తే ఏమవుతుంది అని తెలియకపోవడం వల్ల. ఇప్పుడు ఈ రేప్ చేసిన వాళ్ళని వెంటనే ఉరిదీస్తే వేరే వాళ్ళకి రేప్ చేయాలన్న ఆలోచన ఎట్లొస్తుంది? రాదు. మీరు దాన్ని పరిశీలించి సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత అప్పుడు మీరు న్యాయం చెప్తారు. అది మేబీ మీకు అది కరెక్టేమో, కానీ ఆలోపు ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది వస్తారు? ఒక అమ్మాయిని 7 తీసుకెళ్లి రేప్ చేశారంటే అది మామూలు విషయమా? మీరే ఆలోచించండి. ఇప్పటికైనా
ఈ ట్రోలింగ్లు ఇది ఏదైతే ఫేమస్ ఉంటే దాన్ని మళ్ళీ మళ్ళీ రీపోస్ట్లు చేయడాలు, ఫాలోవర్స్ గురించి పిచ్చెక్కిపోయి ఇలా ప్రవర్తించడాలు ఇలాంటివి మానేసి మన చుట్టుపక్కల ఏమైతుంది, వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి ఆలోచిస్తే మనం ఇంకా ముందు స్థాయిలో మనం ఇంకా డెవలప్ అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాం. మా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. చిన్నప్పటి నుంచి ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అని మాట్లాడతాము? నేను ఇంకా ఆశిస్తున్నా మన నెక్స్ట్ జనరేషన్స్ అట్లీస్ట్ ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అని చెప్పి వాళ్ళ బుక్స్లలో రాస్తారని చెప్పి. అండ్ దానికి మనం ప్రతి ఒక్కరు మనమే కదా ఇండియాలో ఎక్కడో మూలన ఉంటాం, మనల్ని ఎవరు పట్టించుకుంటాడని అనుకోవద్దు. ఎవ్రీ పర్సన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను ఆశిస్తున్నాను అండ్ నేను ఫీల్ అవుతున్నాను. అలా మార్పు అనేది ఒక్కరి నుంచే మొదలవ్వాలి. ఆ ఒక్కరి నుంచి ఆ ఊరు మారొచ్చు, ఆ దేశం మారొచ్చు, ఒక్క పర్సన్ తోటే మొదలవ్వాలని చెప్పి నా ఉద్దేశం. అండ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. And for more updates, please subscribe CT Mart TV. This is Navnita signing off.